అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు కృష్ణారెడ్డి. నేను విజయనగరం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను, పత్రిజన్ పిరమిడ్ నుంచి. నేను 2005లో ధ్యానంలోకి రావడం జరిగింది మా నాన్నగారి ద్వారా. నా తొలి గురువు మా నాన్నగారు డి వీరారెడ్డి గారు. ఆ తర్వాత నేను పత్రి గారిని 2005లో కలవడం జరిగింది. అక్కడి నుంచి సుమారు 20 సంవత్సరాలు పత్రిజీతో మా ప్రయాణం కొనసాగింది. పత్రిజీతో ప్రయాణంలో మాకు నచ్చిన విషయాలు ఏంటంటే, ఆయన చెప్పిన ధ్యాన విధానం శ్వాస మీద ధ్యాస. సింపుల్గా యాక్చువల్గా నేను 2005కు ముందర ఓషో గారి ఆశ్రమానికి లోకల్లో ఉన్నది, అలాగే రామకృష్ణ మఠానికి, చర్చికి, ఒక మసీదుకి, అలాగే ఒక ఆర్య సమాజానికి, అలాగే జ్ఞాన సమాజానికి, అలాగే ఒక బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి, రకరకాల ఆశ్రమాలకి తిరిగానండి. అందులో రకరకాల జ్ఞానాలు సంపాదించాను. కానీ ఒక్కొక్క చోట ఏదో తెలియని వెలితి కనిపించేది. అందులో పత్రి గారి దగ్గర నాకు పరిపూర్ణమైన జ్ఞానం ఉందని అనిపించింది. నేను ఆయన్ని ఫాలో అవ్వటం మొదలుపెట్టాను. మొట్టమొదట్లో నాకు గురు చరిత్ర, దత్త చరిత్ర నేను ఎక్కువగా పారాయణం చేసేవాడిని. గొళ్ళు చుట్టూ బాగా తిరిగేవాడిని. అయితే గురు చరిత్ర, దత్త చరిత్ర చదివినప్పుడు గురు చరిత్రలో షిరిడి సాయిబాబా గురువు సమక్షంలో సాధన, ధ్యాన సాధన అనే పదం మొట్టమొదట అక్కడ వినటం జరిగింది. అయితే గురు సమక్షంలో సాధన అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఏముంటుంది, అసలు ధ్యానం అంటే ఏంటి, అసలు ఏం చేయాలి, అవన్నీ పెద్ద పెద్ద గురువులకి, దేవుళ్ళకి సంబంధించిన మ్యాటర్లు. తపస్సు అనేది మనకు సంబంధించింది కాదు, అలాంటి మహానుభావులు మాత్రమే చేయాల్సింది అని అనుకునేవాడిని. అందుకని పూజలు చేస్తూ, నామాలు జపిస్తూ, మంత్రాలు జపిస్తూ పూజలు చేసేవాడిని. కానీ పత్రి గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన శ్వాస మీద ధ్యాస అనే ఒక పదం ఎందుకో తెలియని ఒక పెను మార్పుని తీసుకొచ్చింది. కానీ ఎన్నో డౌట్లు ఉండేవి, శ్వాస మీద ధ్యాస పెడితే ఏం జరుగుద్ది అని. కానీ ఒక్కొక్క పుస్తకం పత్రి గారి ద్వారా అనేక రకాల జ్ఞానాలు అందుకుంటూ ఆయన ఎన్నో రకాల పుస్తకాలు అనటం కన్నా గ్రంథాలు అనేమో, ఎందుకంటే ఒక 200 పేజీల గ్రంథంలో ఒక యోగి జీవితకాలం తన ఏదైతే ఆత్మసాధన చేశారో, ఆత్మజ్ఞానాన్ని పొందారో, ఆ జ్ఞానాన్ని ఆ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. ఇప్పుడు మనకున్న అదృష్టం ఏంటంటే 1000 జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు. 1000 మంది గురువుల యొక్క జ్ఞానాన్ని, ఆ 1000 గ్రంథాలని కూడా మనం అధ్యయనం చేయగలిగితే, ఒక గ్రంథం మనం మనసు పెడితే మ్యాక్సిమం వారం రోజులు, లేదా 2 వారాలు, లేదా 4 వారాలు అలాగా మనం అధ్యయనం చేయగలిగితే 1000 జన్మలెత్తి పొందే ఆ జ్ఞానాన్ని, ఆ అధ్యయనం ద్వారా ఒకే జన్మలో 1000 జన్మల యొక్క సారాంశాన్ని మనం తీసుకోగలుగుతామని పత్రి గారు ఇచ్చిన సందేశం నాకు చాలా నచ్చింది. అయితే 2 పుస్తకాలు, రెండు గ్రంథాలు చదివిన తర్వాత ఏమనిపించిందంటే అంతా తెలిసిపోయింది అని అనిపించేది. కానీ 3వ గ్రంథం తీసుకున్నప్పుడు మళ్ళీ కొత్త విషయాలు, మళ్ళీ 4వ గ్రంథం తీసుకున్నప్పుడు మరికొన్ని కొత్త విషయాలు, 5వ గ్రంథం విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇంకా చాలా ఉందని, 6వ గ్రంథం తీసుకున్నప్పుడు మనం చదవాల్సింది 1, 2 కాదు, అనేకమైన గ్రంథాలని అర్థమైనప్పుడు ఆ అధ్యయనం మొదలుపెట్టాను. అందులో మొట్టమొదట పత్రి గారి ద్వారా తెలుసుకున్న గ్రంథం ఒక యోగి ఆత్మకథ. ఆ ఒక యోగి ఆత్మకథ చదివినప్పుడు మహావతార్ బాబాజీ గురించి, పరమహంస యోగానంద గారి గురించి, యుక్తేశ్వర మహారాజ్ గురించి, పరమహంస యోగానంద గురించి చదువుతున్నప్పుడు ఎన్నో వింతలు, విశేషాలు. అందులో నిరాహార యోగిని అని, ఆహారం లేకుండా మనం శరీరాన్ని నిలుపుకోవచ్చనే ఒక కాన్సెప్టు, అలాగే మహావతార్ బాబాజీ మాయమైపోయి మళ్ళీ ప్రత్యక్షం అవటం, కొన్ని యుక్తేశ్వర మహారాజు వీధుల్లో నడుస్తున్నప్పుడు పరమహంస యోగానంద తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయనకి తెలియటం, ఆ ఇంటికి వెళ్ళి సందేశాన్ని ఇవ్వటం, నా శిష్యుడిని కడుపులో పెడుతున్నానని చెప్పడం, ఇలాంటి విచిత్రమైన సంఘటనలు ఆ పుస్తకంలో చదివినప్పుడు ఒక గొప్ప అనుభూతికి లోనయ్యేది. అంటే సాధారణమైన మానవ మేధస్సుకి అందనటువంటి కొన్ని అతీంద్రియ విషయాలన్నీ కూడా అలాంటి గ్రంథాల్లో పరిచయం అవడం జరిగింది. అలాగే మరణం లేరు మీరు అనే గ్రంథం చదివినప్పుడు శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకి మరణం లేదనే విషయం తెలుసుకున్నప్పుడు, అలాగే మరణాంతర జీవితం గురించి తెలుసుకున్నప్పుడు విచిత్రమైన అనుభూతికి లోనైంది. అంటే అంతవరకు ఒక లిమిటెడ్ పరిధిలో ఆలోచించిన మనకి మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే అనేది అర్థమైంది మరణం లేని మీరు అనే పుస్తకం చదవడం వల్ల. అలాగే తులసీదళం చదివినప్పుడైతే పత్రి గారిది ఒక్కొక్క దేవుళ్ళు, అంటే వెంకటేశ్వర స్వామి ఏ కాన్సెప్ట్తో భూమి మీదకి వచ్చారు, బుద్ధుడు ఏ కాన్సెప్ట్తో వచ్చారు, అలాగే రాముడు ఏ లక్షణాలని మనకి నేర్పించడానికి వచ్చారు, అలాగే లక్ష్మీదేవి యొక్క
మెయిన్ మెసేజ్ ఏంటి, పార్వతీదేవి యొక్క మెసేజ్ ఏంటి, శివుడి యొక్క మెసేజ్ ఏంటి, గణపతి యొక్క మెసేజ్ ఏంటి అని తులసి దళంలో తెలుసుకున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఒక మంచి క్లారిటీ వచ్చింది. అలాగే మీ ఆరోగ్యం మీ చేతుల్లో. జనరల్గా మన ఆరోగ్యం డాక్టర్ల చేతిలో అని అనుకుంటాం, కానీ మన ఆరోగ్యం మన చేతుల్లో అనేది ఏ విధంగా అనేది, అలాగే నో డాక్టర్ నో మెడిసిన్ అని పత్రి గారు ఎలా చెప్పగలిగారు, మన శరీరంలో ఎంత గొప్ప అద్భుతమైన శక్తి దాగుంది. అందులో ఒక విచిత్రమైన సంఘటన నన్ను బాగా కుదిపింది ఏంటంటే, క్యాన్సర్ కూడా ఎప్పటి నుంచో బాధపడుతున్న క్యాన్సరు, ఎయిడ్స్, లేకపోతే పెద్ద పెద్ద రోగాలు కూడా మన మానసిక శక్తిని ఉపయోగించగలిగితే ఒక సెకండ్లో, అర సెకండ్లో మనం ఎలా క్లియర్ చేసుకోగలం అనేది అక్కడ ఆ మహా ఆరోగ్య శాస్త్రంలో మనం తెలుసుకున్నాను. అలాగే సేతు మహావిజ్ఞానంలో సేతు యొక్క మహాశయుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అందించిన భూమి మీదకు జీవించి కొన్ని వందల సార్లు ఇక్కడ సశరీరంగా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయి తన అందించిన ఆ జ్ఞానాన్ని వింటున్నప్పుడు కూడా మన గుళ్ళు ఏంటి, గోపురాలు ఏంటి, ఆచారాలు, వ్యవహారాలు, అసలు మనం పాత ఆలోచనల్లో ఇరుక్కుపోయి ఉన్నామో, కొత్త తరం న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ ఎలా ఉంటుంది అనేది అర్థమైంది. అలాగే సేతు మహాశయుడు అందించిన ఆ జ్ఞానం చాలా, అంటే విగ్రహారాధనకు సంబంధించి కానీ మనం ఇలా రకరకాల అంశాల మీద ఆయన మనకిచ్చిన ఆ క్లారిటీస్, భూమి మీద మనం దివ్య జ్ఞానాన్ని పొందిన మానవ అనుభవాలని పొందడానికి వచ్చిన దివ్యాత్మలం. మనం మానవులు దివ్య అనుభవాలను పొందడానికి వచ్చిన వాళ్ళు కాదు, దివ్యాత్మలమే శరీర అనుభవాలను పొందడానికి, భౌతిక అనుభవాలను పొందడానికి మన శక్తిని, సామర్థ్యాన్ని తగ్గించుకుని ఇక్కడికి వచ్చామనేది సేతు మహాశయుడి పుస్తకాలు చదివినప్పుడు అర్థమైంది. అలాగే పూర్ణాత్మ అనే గ్రంథం అధ్యయనం చేసినప్పుడు పూర్ణాత్మ అసలే అంశాత్మ, ఒక మహాత్మ, ఒక పుణ్యాత్మ అనేది ఏ స్టేజెస్లో ఉంటాయి, అసలు పూర్ణాత్మ యొక్క పని ఏంటి ఈ విషయంలోని, అలాగే ఒక అంశాత్మ యొక్క పని ఏంటి, ఒక మహాత్మ యొక్క పని ఏంటి, ఒక పుణ్యాత్మ యొక్క పని ఏంటి భూమి మీద అనేది ఆ ఓరిన్ గారి ద్వారా రచించబడిన ఆ గ్రంథం చదివినప్పుడు అర్థమైంది. అలాగే పత్రి గారి ద్వారా అందించబడిన మహా అద్భుతం గ్రంథం భగవద్గీత, ఆయన వ్యాఖ్యానం. భౌతికపరమైన భగవద్గీత చదివినప్పుడు మనకు అర్థమయ్యేది భౌతికపరమైన అంశాలు. అందులో కృష్ణుడు నన్ను శరణాగతి వేడండి అంటే అందరూ భౌతికంగా చూశారు, కానీ పత్రి గారు ఆత్మతత్వంతో దర్శించి దాన్ని మనకి వ్యాఖ్యానం అందించినప్పుడు, నేను అంటే అక్కడ ఆత్మ, నన్ను శరణవేడండి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా తనలో ఉన్న ఆత్మని శరణవేయడం అనేది అంశం అక్కడ ఆ పత్రి గారి గ్రంథం, ఆ భగవద్గీత చదవడం వల్ల అర్థమైంది. అలాగే మీ జీవితం మీ చేతుల్లో. మీ జీవితం మీ చేతుల్లో అంటే జనరల్గా ఇప్పటివరకు మనకు అర్థమైంది మన జీవితం భగవంతుడి చేతుల్లో, దేవుడి చేతిలో, లేకపోతే ఇంకెవరి చేతిలోనే ఉందని భ్రమించే మనకి మీ జీవితం మీ చేతుల్లో అనే ఆ గ్రంథం గొప్ప జ్ఞానాన్ని అందించింది. మన జీవితం ఎవరి చేతిలోనే లేదు, మన తలరాతని ఎవరూ రాయరు, మన తలరాతని రాసుకునేది మనమే, వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అనే సత్యం అలా అర్థమైంది. తర్వాత ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అని పత్రి గారు సూచించిన పుస్తకం, అది సుప్త చేతనాత్మక మనసు యొక్క ఆట. మనకి కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ అనేది అర్థం చేసుకోగలిగితే, కాన్షియస్ మైండ్ లైవ్ మైండ్ అయితే సబ్కాన్షియస్ మైండ్ ఎడిటెడ్ మైండ్. అయితే ఎడిటెడ్ మైండ్లో మనం ఎలాంటి జ్ఞానాన్ని ఉంచుకుంటే అలాంటి పరిణామాలు, యద్భావం తద్భవతి అనే కాన్సెప్ట్ని సప్తచేతనాత్మక మనసు అనేది చదవటం ద్వారా అర్థమైంది. అలాగే జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనేది ఆ పుస్తకం చదివినప్పుడు ఒక పక్షి భగవంతుడికి నుంచి మనం అడిగే సమాధానాలని ఏ రకంగా మనం పొందుతాము, మనం శరణాగతి వేడితే అనేది ఆ గ్రంథంలో మహాద్భుతమైన సమాధానాలు లభించడం జరిగింది. అది కూడా అద్భుతమైన సమాచారాన్ని అందించింది. ఎన్లైట్మెంట్ అనే పుస్తకం, ఎన్లైట్మెంట్ అనే గ్రంథంలో అసలు ఎన్లైట్మెంట్ ఏంటి, మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ రకమైన జ్ఞానాన్ని తీసుకుని మనం ఏ రకమైన ప్రవర్తనతో మనం ఉంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి ధ్యానస్థితిని ఎంచుకోగలుగుతామంటే అనేది ఎన్లైట్మెంట్ అనేది సబ్జెక్ట్ ద్వారా అర్థమైంది. అందులో పత్రి గారు చెప్పిన ఎన్లైట్మెంట్ పాయింట్లో ముఖ్యంగా కామన్ సెన్స్ అని యూజ్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే వాక్క్షేత్రం, మన మాట ఎంత శుద్ధంగా, ఎంత చక్కగా, ఎంత ఓర్పుతో, ఎంత నేర్పుతో, ఎంత ప్రేమతో, ఎంత సహనంతో, ఎంత అర్థం చేసుకుని, ఎంత ఆలోచించి మాట్లాడగలిగితే, పత్రి గారు చెప్పిన ఒక వాక్యం, ఏ జన్మలో అయితే మనం మాట్లాడే మాట పరిపక్వంగా ఉంటుందో ఆ జన్మ ఆఖరి జన్మ అవుతుందని పత్రి గారు చెప్పిన ఆ సందేశం వాక్క్షేత్రం అనే గ్రంథం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలాగే భగవంతుడు అంటే అనే పుస్తకంలో అసలు భగవంతుడు
ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఈ మనలోని ఉన్న ఆ ఆత్మ పరమాత్మకి ఏ విధంగా కనెక్షన్ అవుతుంది, దేవాలయం అనేది ఎలాగా అవుతుంది అనేది ఆ గ్రంథం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలాగే జంతుజాతికి సంబంధించిన అంటే మాంసాహారానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు తటవర్తి రాఘవరావు గారు రచించినవి చదవడం జరిగింది. అందులో జీవహింస మన సాధనకి ఏ విధంగా అడ్డుపడుతుంది, సాధనలో మనకి సతోగుణ ప్రధానమైన ఆహారం, రజోగుణ ప్రధానమైన ఆహారం, తమోగుణ ప్రధానమైన ఆహారం, శుద్ధ సాత్వికం అయిన ఆహారం ఏంటి అనేది అర్థమైంది. దాంతో మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టి ధ్యాన సాధనలో తీవ్ర సాధన పౌర్ణమి ధ్యానాలు, ద పవర్ ఆఫ్ ఫుల్ మూన్ డే అనేది ఒక గ్రంథం చదవడం జరిగింది. అందులో పౌర్ణమి రోజుల్లో ప్రత్యేకంగా ఎలాంటి శక్తులు భూమి మీదకి ప్రసరించబడతాయి అనేది అధ్యయనం చేయడం జరిగింది. అలాగే పౌర్ణమి ధ్యానాలు స్వానుభవంతో చేసి ఎన్నో రకాల హీలింగ్ ఎనర్జీస్ని పొందడం జరిగింది. పర్సనల్గా ఆ ఎనర్జీస్తో ఎన్నో వర్క్స్ చేయడం జరిగింది. అలాగే న్యూ ఎనర్జీ అనే గ్రంథం చదవడం జరిగింది. న్యూ ఎనర్జీలో ఒకప్పుడు భూమి మీద ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి శక్తులు వర్క్ చేసేవి, ఇప్పుడు భూమి మీద ఎలాంటి అనువైన వాతావరణాలు, ఎలాంటి అనుకూలమైన శక్తులు మనకి సహాయ సహకారాలు అందిస్తున్నాయి అనేది ఆ గ్రంథం చదవటం వల్ల జరిగింది. అలాగే నక్షత్ర మిత్రులు, ఒకప్పుడు మనం దేవతలు అని ఎలాగైనా అనుకునేవాళ్ళము, ఈ విశ్వంలో అనేక తలాలలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏ రాశి అని అంటే మీనరాశి, ధనుర్రాశి, కుంభరాశి, లేకపోతే పలానా నక్షత్రం అరుంధతి నక్షత్రం, పలానా పుష్యమి నక్షత్రం అని ఎలాగైతే చెప్తూ ఉంటామో అలాగా నక్షత్ర లోకాల వాసుల యొక్క సహాయ సహకారాలు మనకి ఏ విధంగా లభిస్తున్నాయి అనేది నక్షత్ర మిత్రులు అలాగే నక్షత్ర లోకాలు అనే గ్రంథాల ద్వారా ఆ క్లారిటీ వచ్చింది. అలాగే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో రకాల గ్రంథాలు మనకి అందించడం జరిగింది. ఆ గ్రంథాలన్నీ కూడా మనకి జీవితాన్ని ఎన్ని కోణాల్లో దర్శించవచ్చు. అలాగే స్వామి రామ గారిది సాధనా రహస్యాల్లో హిమాలయాల్లో ఆ మంచులో అక్కడ ఆయన పూర్తి స్థాయి మౌనంలో సాధన చేస్తున్నప్పుడు ఎన్ని రకాల అనుభవాలు వచ్చినవి అనేది ఆయన అనుభవాలను కూడా మనం తీసుకోవడం జరిగింది. అలాగే బుద్ధుడి జీవిత చరిత్రలో ఎంత వైభోగాన్ని అనుభవించి వాటిలన్నిటిని పక్కన పెట్టి ఆ వైభోగాల్లో కాదు జీవితం అనే ఆనందాన్ని మనం అంతరంగంలో వెతకాలి, బాహ్యంలో కాదని ఆయన తెలుసుకుని చూపించిన ఆ సత్యాన్ని. అలాగే సీతాయనం అనే గ్రంథం ఏదైతే ఉందో, సీతాయనంలో ఒకప్పుడు మనం రాముడు సీత అనుకుంటే సీతాదేవి మామూలుగా చిన్న మెసేజ్, ఒక ఆదర్శ స్త్రీ, సహనశీలి అని అనుకునేవాళ్ళం. కానీ సీతాయనం చదివిన తర్వాత సీతాదేవికి ఉన్న అతీంద్రియ శక్తుల కోసం సీతాదేవి రాముడికి అంత దూరంగా ఉండి ఏ సాధనలు చేశారు, లంకలో ఆవిడ ఇచ్చిన జ్ఞానం ఎటువంటిది, అలాగే అయోధ్యలో ఉన్నప్పుడు కొన్ని రకాల వనమూలికల మీద చేసిన ప్రయోగం కానీ, అలాగే రాజ్య పరిపాలనలో కానీ ఎన్నో శక్తుల్ని సమీకరించుకోవడంలో చేసిన రకరకాల సాధనల గురించి కానీ ఆ సీతాయనంలో చదవడం జరిగింది. అలాగే యశోధరాయణం అనే గ్రంథంలో యశోధరాయణంలో ఆవిడ కూడా సీతాదేవిలాగా ఏ రకాల సాధనలు చేసిందనేది, ఇవన్నీ కూడా నిగూఢమైన రహస్యాలు యాక్చువల్గా. అలాగే ఓషో గారిది జీవిత చరిత్ర పార్ట్ 1, పార్ట్ 2 ఆ 2 గ్రంథాలు చదివినప్పుడు కానీ ఎన్నో విషయాలు అంటే సాధనకి సంబంధించి, సాంప్రదాయాలకు సంబంధించి కొత్త కోణంలో నవీన పద్ధతుల్లో అందించిన తెలియపరిచిన జీవన విధానాన్ని అప్పుడున్న సమాజం ఏ రకంగా దీన్ని తీసుకుంది, ఇప్పుడున్న సమాజం ఏ రకంగా తీసుకుంటుంది, ఇప్పుడున్న సమాజానికి కూడా ఆ కెపాసిటీ ఉందా లేదా, ఆ యొక్క సబ్జెక్ట్ని తీసుకునే కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే రమణ మహర్షి జీవిత చరిత్ర, సత్యసాయిబాబా జీవిత చరిత్ర. సత్యసాయిబాబా తన జీవితంలో నా పాదాలను కాదు నా పదాలను పట్టుకోండి అని చెప్పిన ఆ సారాంశము, అలాగే రమణ మహర్షి మౌన సాధన ద్వారా అంతరంగంలోకి ఎలా ప్రయాణం చేయాలనేది ఆయన ఇచ్చిన సందేశము, అలాగే ఆది శంకరాచార్యులు వారు చెప్పిన భజగోవిందం ద్వారా ఎన్నో రకాల జ్ఞానాలని, అలాగే వేమన మహాశయుడి పద్యాలు ఎన్నో అంటే చిన్న సూక్తులే కానీ చిన్న ఇన్స్పిరేషన్గా, అలాగే భౌతిక జీవితానికి సంబంధించే ఎన్నో రకాల మాయల గురించి ఆయన వివరించడం అనేది అత్యద్భుతంగా ఎన్నో గ్రంథాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. బైబిల్ చదవడం కూడా జరిగింది. బైబిల్లో భగవద్గీత, బైబిలు, ఖురాను ఈ 3 కూడా
90% ఒకటే సారాన్ని కలిగి ఉన్నాయి. అందులో కూడా ప్రేమించండి, సాధన చెయ్యండి, పంచండి, ఇవే సందేశాలు మొత్తం అంతా కూడా. ఆ సందేశాలని మనం ఆయా గ్రంథాల ద్వారా తీసుకోగలగడం అనేది పత్రి గారు మనకి పరిచయం చేసినవి. ఆయన పరిచయం చేసిన గ్రంథాలు సుమారు 1000 గ్రంథాల పైనే ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ అంటూ ఉండేవారు, శరీరానికి సరైన ఆహారం, మనసుకి సరైన జ్ఞానం, ఆత్మకి సరైన ధ్యానం, ఈ 3 అందించగలిగితే నిరంతరం మనం ఈ భూమి మీదకి వచ్చిన ఏదైతే కార్యం మీద వచ్చామో అది పూర్తిగా నెరవేరుతుందని ఆయన చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. అందువల్ల ప్రతి గ్రంథాన్ని 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని అధ్యయనం చేస్తూ వెళ్ళాలి. కాబట్టి పుస్తకం చదవడం అనేది వేరు, అర్థం చేసుకోవడం అనేది వేరు, ఆచరణ చించలో పెట్టడం అనేది వేరువైన కాన్సెప్ట్స్ ఇవి. మనం అర్థం చేసుకున్నప్పుడు అది ఆచరణలో పెట్టగలుగుతాం, ఆచరణలో పెట్టినప్పుడే మనం ప్రతిఫలాలని పొందగలుగుతాం. కాబట్టి ఈ గ్రంథాల మీద ప్రతి ఒక్కరు కూడా అధ్యయనం చేసి స్వ అనుభవాల్ని పొందవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా నా సాధనలో నేను తెలుసుకున్న ఈ విషయాల్ని మీ అందరికీ పిఎంసి ద్వారా పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. ఒకటి విషయం మీద మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, నిరంతరం సాధన చేస్తూ కొత్త జ్ఞానాన్ని తెలుసుకుంటూ సేవ చేయటం ఒకటే మనం ఈ భూలోకంలో తరించే మార్గం, ముక్తిని పొందే మార్గం, మోక్షాన్ని పొందే మార్గం. ముక్తి అంటే ఆయన పత్రి గారు చెప్పినట్టు దుఃఖరాహిత్యం. మనకి ఏ విషయం పట్ల అనురక్తి కానీ, ఏ విషయం పట్ల విరక్తి కానీ కలగకుండా మనం మధ్య మార్గంలో జీవించగలిగి ఉండటం, అలాగే ఎలాంటి పరిస్థితులైనా బ్యాలెన్స్డ్గా దాన్ని తీసుకోగలగటం, స్థితప్రజ్ఞులుగా జీవించగలగడం అనేది మనం ఇక్కడ ఆనందాన్ని పొందుతూ జీవించడం అనేది ముఖ్యమైన అంశంగా పత్రి గారి దగ్గర నుంచి నేనైతే తెలుసుకున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.